రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తున్నామని మరి ముఖ్యమంత్రి గారు తనయుడు లోకేష్, ఆయన ఐటీ మినిస్టరు, ఇది ఫేక్ న్యూస్ అంటూ ఆయన ట్విట్టర్లో పోస్ట్ కూడా చేసేసాడు. అలాగే దీనికి సంబంధించి తెలుగుదేశం నీళ్ళలో కూటమిలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఒక ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఆయన కూడా దీని గురించి ఆయన స్టైల్లో ఆయన విమర్శలు చేస్తూ ఫైనల్గా గోశాలలో గోవులు చనిపోయినాయన్న విషయాన్ని ఆయన కూడా అంగీకరించి ఏ గోశాలలో అయినా చచ్చిపోతాయి అన్నట్టుగా ఆయన దానికి ఒకరి భాష్యం చెప్పాడు. అలాగే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నాడు. ఆయన ఎన్ని మార్ఫింగ్లు ఫేక్ న్యూస్లు అంటూ మాట్లాడుతూనే ఆయన కూడా ఒక 40-42 గోవులు చనిపోయినాయని ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఇంకా టీటీడీ చైర్మన్ ఏంటంటే అసత్య వార్తలు రాయడానికి బాగా పేరుగాంచిన, గోబెల్ ప్రచారం చేయడానికి పేరుగాంచిన, అశ్లీలమైన దృశ్యాలని ప్రసారం చేయడానికి పేరు